వాసన మాత్రం గుమాయిస్తుంది. అయినా నాన్ వెజ్ అంటే కొంచెం మసాలా గిసాలా అన్ని గట్టిగా ఉండాలి. చూడండి ఇంకా బగారా అయిపోయింది. అబ్బో కాలుతుంది. మీరంతా తిక్కు కలుపుకొని మంచిగా ఈ బొక్క పీస్ ఉంటాయి కదా, ఇవైతే నాకు చాలా ఇష్టం. హలో గాయస్, తింటామా చాలా స్వాగతం. ఈరోజైతే చాలామంది అన్న ఇంట్లో చేసింది చూపియండి అన్న, ఇంతసేపు బయట తింటారా అని. సో ఈరోజైతే నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మా అన్నది సర్ప్రైజ్గా చికెన్ బగారా రైస్ చేద్దామని అన్ని సామాన్ అయితే తీసుకొచ్చి పెట్టిండు. అవన్నీ ఎందుకు తెచ్చినో ఒకసారి చూడండి, చూపిస్తాను. మీకు బయట వెదర్ మాత్రం ఈరోజు ఇచ్చి పడేసింది. చూడండి బయట వెదర్ చాలా బాగుంది, వాన పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇంట్లో చేద్దాం అనేది ఫిక్స్ అయిపోయినాం. సో గాయస్ ఇప్పుడు నేను చేసేది మాత్రం చికెన్ కర్రీ అనమాట. బగారా రైస్ కూడా విత్ బగారా రైస్, తెలంగాణ కాంబినేషన్ అనమాట. అది చికెన్ కర్రీ బగారా మంచిగా స్పైసీగా. ఇంకోటి ఏంటంటే ఉంటుంది, నార్మల్గా ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు, బ్యాచులర్ వాళ్ళు చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇట్లా చేసుకుంటే మాత్రం కర్రీ మాత్రం అద్దిరిపోతుంది. నేను మస్ట్ అండ్ రికమెండ్ చెప్తున్నా. ఆల్రెడీ మా అన్న చాలాసార్లు చేసి నేను తిన్నా కూడా చెప్తున్నా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మంచిగా చూపిస్తా. మీరు మాత్రం అస్సలు మర్చిపోకుండా అన్నీ వేసుకోండి, సింపుల్గా అయిపోతుంది, చూపిస్తా. చాలా బాగుంటుంది. ఇది తిన్న తర్వాతకైతే మీరు అస్సలు వదిలిపెట్టరు, అంత బాగా కుదురుద్ది. ఒకసారి తినేటప్పుడు 4 సార్లు తింటారు. చూపిస్తా చూడండి మంచిగా. కరెక్ట్ మా వాడి గురించి మా అన్న ఎట్లా చేస్తారా చికెన్, మా అన్న సూపర్ చేస్తాడు చికెన్. మీకు చూపిస్తా. ఇంకా ఎట్టకేలకి మా మమ్మీకి ఈ రోజు కూడా కొంచెం రెస్ట్ అయితే దొరికింది. మొన్న ఒకసారి అయితే దొరికింది. ఇంకా ఈ రోజు అయితే రెస్ట్ మా మమ్మీకి, ఎందుకంటే మేమే చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ. మా మమ్మీ వెజ్ కాబట్టి ఆమె ఏదో ఒకటి పెట్టుకొని తింటారు, మధ్యాహ్నం చేసిన కర్రీ ఆలుగడ్డ కర్రీ. సో మనం అయితే చికెన్ చేసుకుందాం. చూడండి ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకొచ్చి పెట్టిండు. సో గైస్ ఇదైతే బ్యాచులర్ స్టైల్ పక్కా చెప్తున్నా, అంటే ఇంట్లో కూడా వేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది ఇంట్లో కూడా. సో ఇది మొత్తం టై పీస్ అనమాట. చూడండి మాక్సిమం బొక్కలు ఉంటాయి, ఇదైతే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇగో ఈ సైజ్ కొట్టి టై పీస్ ఉండేవి చాలా బాగుంటాయి గాయస్, మీకు చాలా మంది తెలియదు, అంటే మీకు తెలుసు కదా. ఆ టై పీస్ తోటి కొడితేనే టేస్ట్ సూపర్ ఉంటది. చికెన్ మాత్రం పీసెస్ కర్రీకి ఈ సైజ్ ఉండాలి. స్నేహ నుంచి అయితే తెచ్చుకున్నాం మేము చికెన్. లివర్ ఎక్స్ట్రా ఇప్పించుకున్నాం, 1000 రూపీస్ అనమాట. మసాలా వచ్చేసి మన బ్యాచులర్ స్టైలే, సేమ్ ఆచి చికెన్ మసాలా. ఇంట్లో కూడా ఇది తెచ్చుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను అల్లం పేస్ట్ అన్ని రెడీగా పెట్టుకున్నా. సో ఏంటంటే మనం బ్యాచులర్ స్టైల్లో కుదరదు కాబట్టి రెడీమేడ్గా స్వస్తిక్ అయితే తెచ్చినా అనమాట. ఇది బాగుంటుంది, కేజీకి ఇది సరిపోతుంది. ఇదంతా పడుతుంది 50 రూపీస్. అది ఇది కంపల్సరీ ఎంత క్వాంటిటీ పడుతుంది, ఎందుకంటే నూరింది కాదు కాబట్టి. సో కొత్తిమీర, యాసిటీస్, మిర్చి, లెమన్, ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఈ గరం మసాలా వచ్చేసి ఘాటు ఉంటుంది అనమాట. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ చెప్తున్నా, ఇలాచి, లవంగ, చెక్క, జీలకర్ర, జాజికాయ, జాపత్రి అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకొని మనం లైట్ రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి అనమాట. సో క్వాంటిటీ ఎంత మీ ఇష్టం, ఇది వేసి మీ క్వాంటిటీ ఎంత కర్రీలు ఎంత వేసుకోవాలని. ఇది కరెక్ట్ కిలో చికెన్ గాయస్, మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. కరెక్ట్ గ్రామ్స్ ప్రకారం చెప్పలేం కానీ మనం ఈ ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. మూన్ షేప్ లో, హాఫ్ మూన్ లో కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట, పూర్తి తెగొద్దు. సో ఇది వచ్చేసి మనం బగారాలో ప్లస్ చికెన్లో రెండిట్లో వేసుకుంటాం అనమాట. అందరు దొరికేది 10 రూపాయల ప్యాకెట్ పెడితే వచ్చేస్తుంది గాయస్. లవంగ, ఇలాచి, షాజీరా, ఇది బగారా పువ్వు అనండి, లేదంటే రాతి పువ్వు అనండి, దాల్చిన చెక్క, ఇంతే, వేరేది అవసరం లా. అన్ని 10 రూపాయల ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం కిలోకి ఈ సైజ్ గిన్నె, రాతిని గిన్నె మాడుకుని ఉంటుంది అనమాట మనకి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కాలి, లైట్ హీట్ ఎక్కిన తర్వాతనే మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో మేము వాడేది గోల్డ్ డ్రాప్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. సో మీరు ఆయిల్ యూజ్ చేసుకునేం కాదు. సో గాయస్ ఆయిల్ చూడండి, ఈ స్పూన్ తోటి కరెక్ట్గా 5 వేయాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి గాయస్, ఎందుకంటే టేస్ట్ కావాలంటే ఆయిల్ కొంచెం కాంప్రమైజ్ కావాల్సిందే. మన వీక్లీ వన్స్ కాబట్టి ఏం కాదు. ఇది ఫ్రెష్ ఆయిల్, ఒక్కసారి కూడా యూజ్ చేయండి. మేము అట్లనే వాడతాం కర్రీలకి, ప్రతిసారి అంతే వాడతాం. కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒకవేళ ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. కావాలనుకుంటే మాత్రం తప్పదు. సో ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కగానే నేను మసాలాలు చూపిస్తాను. ఆయిల్ అయితే ప్రీ హీట్ అవుతుంది అనమాట, మరీ ఫుల్ హీట్ కాదు, ప్రీ హీట్. మీరు చేయబెడితే మీకు అర్థమైపోతుంది ఇట్లా కొంచెం. సో మనం ఇది బగారా ప్లస్ చికెన్లోకి ఎన్ని గానం వేసుకోవద్దు, బగారాలో కొన్ని ఉంచుకుందాం. లవంగాలు అనమాట, జస్ట్ ఒక 10 రూపీస్ ప్యాకెట్. ఇలా చేసుకున్నాం కదా. సో చెక్క అనమాట, దాల్చిన చెక్క, అన్నీ 5 రూపీస్, 10 రూపీస్. ఇది మాత్రం కంపల్సరీ టేస్ట్ కావాలంటే. బగారా పువ్వు అన్నా లేదంటే రాతి పువ్వు కంపల్సరీ గాయస్. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. బగారాలోకి వేసుకోవాలి, చికెన్లో కూడా వేసుకోవాలి, సేమ్ ఇది మాత్రం క్వాంటిటీ. షాజీరా, సో చూడండి గాయస్,
ఇంకోటి ఏంటంటే ఆప్షన్ మీ కాడ బిర్యానీ ఆకుంటే మా కాడ బిర్యానీ ఆకలేదు అయిపోయింది. మీ కాడ బిర్యానీ ఆకుంటే కంపల్సరీ బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. మేము అప్పటికప్పుడు అనుకొని తీసుకొచ్చేసింది మా అన్న. చూడండి గాయస్, కొత్తగా వంట చేసేటోళ్ళు జర ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చిల్లుతాయి. వాటర్ ఉంటే చిల్లుతుంది అంతే, మనం కొత్త కాదులే, మనం ఎప్పుడు చేస్తుంటాం. సో వాటర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే వంటరాలు లేడీస్ గర్ల్స్ హాస్టల్ ఎవరైనా సరే ఇది ఫాలో అయిపోండి, పెడితే మాత్రం రాకుంటుంది. మన నెట్ ఉందిరా ఇంతమంది కూడా సూపర్ ఉంటుంది. నేను చేసే ఈ కర్రీకి పీస్ కంటే గ్రేవీయే గాయస్, పీస్ కూడా తినదు, అచ్చం గ్రేవీతో తింటారు. ఆనియన్స్ అనేది ఇన్ని గరం పట్టు బగార్ రైస్ కూడా అనమాట. సో మినిమం 3 ఆనియన్స్ అయితే పడతాయి మీడియం సైజు. ఫస్ట్ చెప్తున్నా 3 ఆనియన్స్ పడతాయి మీడియం సైజు. ఇట్లా వేసుకోవాలి ఆనియన్స్. సో ఇది వచ్చేసి బగార్ రైస్లోకి అనమాట. ఇట్లా చీల్చుకున్న మిర్చి కూడా వేసుకోవాలి. సో ఈ చూసారు కదా ఉన్న క్వాంటిటీలో బగార్ రైస్లోకి కొంచెం అన్నంలోకి తీస్తున్నాను. బగార్ రైస్లోకి సరిపోతుంది, మరీ ఎక్కువ కూడా వేయద్దు. సో ఫస్ట్ చెప్తున్నా గాయస్, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ అనేది కదన్నా. ఇది ఒక చిన్న ట్రిక్ చిట్కా. నేను ఈ మాత్రం ఉప్పు వేసుకుంటున్నా గాయస్. ఇది బ్యాచిలర్స్కి అయితే ఒక వరం, నేను చెప్తున్నా కదా, సూపర్ ఉంటుంది. 100% ట్రై చేయండి. ఇంట్లో ఫ్యామిలీస్ కూడా మంచిగా తినొచ్చు. ఏదైతే నా ఫస్ట్ వీడియో గాయస్, ఇంట్లో మీకు గనుక నచ్చితే లైక్ చేయండి. ఎన్ని లైక్లు ఎక్కువ వస్తే ఇంకన్నీ వంటలు అయితే చూపిస్తా మా స్టైల్లో, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చకపోతే మీరు చూడకండి ఇట్లాంటి వీడియోలు. కంపల్సరీ సేమ్ ఇట్లానే చేసుకోండి, మంచిగా కొంచెం అటు ఇటు. సో ఈ ఆనియన్స్ మాత్రం బ్రౌన్ కలర్ రావాల్సిందే. అందరూ లైట్ బ్రౌన్ అంటారు, నేను మాత్రం బ్రౌన్ కలర్. ఏది ఫ్రైడ్ ఆనియన్స్ ఎట్లుంటాయో ఆ మాదిరి తీసుకోవచ్చు. టేస్ట్ సూపర్ ఉంటుంది. అసలు మా అన్న చికెన్ కర్రీ చేస్తే దాంట్లో ఆనియన్స్ కనపడవు, మొత్తం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్ని స్మాష్ అయిపోతాయి, గ్రేవీ లాగా అవుతుంది. మీకు పంటికి ఒక్క ఇలాచి కూడా తగలదు, మొత్తం స్మాష్ అయిపోతుంది. ఈ కలర్ రావాలి ఆనియన్స్, ఫ్రై అయినాయి అనమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అందరి ఫేవరెట్ చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి గాయస్. చికెన్ అనమాట చెప్పినా కదా ఏ సైజులో కట్ చేసుకోవాలో. ఇంకా వేసేసుకుందాం లేట్ చేయకుండా, మళ్ళీ ఆనియన్స్ ఎమ్మటే మారిపోతాయి. లివర్ అయితే కంపల్సరీ వేసుకోండి గాయస్, టేస్ట్ బాగుంటుంది. నేను వేసే లివర్ దాంట్లోనే అంటే మగ్గిపోతుంది అనమాట. ట్రిక్ ఏందో తెలుసుగా మీకు, ఫస్ట్ చికెన్ మొత్తం కొట్టి ఇచ్చిన తర్వాతకి అన్న లివర్ ఎక్స్ట్రా అనాలా. 2 లివర్లు ఎక్స్ట్రా, 2 లివర్లు ఎక్స్ట్రా, మొత్తం 1000 అయింది. సో గాయస్ ఇప్పుడు మనం వేసుకోగానే ఫస్టే మనం కంపల్సరీ పసుపు వేసుకోవాలన్నమాట. సో ఈ మాత్రం క్వాంటిటీ పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూను కొంచెం యాంటీబయాటిక్ అనమాట పసుపు. ఇట్లా వేసుకొని సో ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే గాయస్, చికెన్లో ఇప్పుడే వాటర్ వేయద్దు, దీంట్లోది ఇప్పుడు మగ్గుతుంది అనమాట. వాటర్ అనేది దాంట్లో నుంచే వాటర్ బయటకు వస్తుంది. హాఫ్ వాటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తా నేను ఏం చేయాలనేది. సో ఇట్లా పసుపు వేసుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా కలుపుకోండి గాయస్, లేదంటే పీస్కే అంటుంటుంది అదేంది పసుపు. మళ్ళీ పీసు ఒకటే పట్ట పీస్ మీదనే ఎల్లో వేసి ఉంటుంది, మిగతా అన్నీ తెల్లగా ఉంటాయి. సో ఫస్టే కలుపుకోవాలి. నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేయను, నేను చూపిస్తాను ఎప్పుడు వేస్తాను అనేది. అప్పుడే వేసుకోకండి, వేసి అనుకుంటారు అల్లం పేస్ట్ వేయలేదు నేను, ఇంకా మధ్యలో వేస్తాను. దానికి ఒక ట్రిక్ ఉంది, అదేందో నేను చెప్తాను. సో గాయస్ ఒక పక్క చికెన్ అయితే అవుతుంది. సో మనం ఒక పక్క అయితే బగారా రైస్ అయితే చేసుకుందాం, స్టార్ట్ చేయాలి బగారా. సో అందులో అయితే ఈ చికెన్ అయితే ఉడుకుతుంది అనమాట అందులోపు. సో గాయస్ మేము చేసే క్వాంటిటీ వచ్చేసి మాత్రం 8 to 9 మెంబర్స్ ఈజీ తినొచ్చు. కడుపు రెండు 8 to 9 మెంబర్స్ ఈజీ తినొచ్చు. చికెన్ అయితే బగారా రైస్ అయితే. సో ఫస్ట్ అయితే హీట్ అయితే చేసుకుంటున్నాము. చికెన్ మాత్రం ఈ ప్లేట్ టోటల్ క్లోజ్ చేయొద్దు, కొంచెం ఇట్లా గ్యాప్ ఇవ్వాలి. టోటల్ క్లోజ్ చేస్తే మళ్ళీ కింద మారుతుంది. సో ఈ మాత్రం కొంచెం గ్యాప్ ఇస్తే ఏంటంటే మనకి ఆవిరి ఇట్లా పోతా ఉంటుంది అనమాట. బగారా రైస్ మా మమ్మీ సూపర్ చేస్తుంది. కొంచెం ఆయిల్ మేము కర్రీలో కానీ దేనికి కానీ సపరేట్గా అప్పటికప్పుడు రీహీట్ ఆయిల్ కాకుండా అప్పటికప్పుడే ఫ్రెష్గా వేసుకుంటాం. మీరు కూడా అదే ట్రై చేయండి. సో గాయస్ మసాలా ఇందాక చూపించినాం కదా, దాంట్లో కొంచెం కొంచెం మిగిలినాయి. యాలకులు, షాజీరా, రాతి పువ్వు, ఈ లవంగాలు, దాల్చిన చెక్క. సో ఇవైతే వేసేద్దాం బగారా రైస్లోకి. నిజంగా చెప్తున్నా, చికెన్లోకి వైట్ రైస్ కంటే బగారా రైస్ చేసుకుంటే అదిరిపోతుంది.
టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ప్రాసెస్ కూడా ఈజీ, బగారా రైస్ అంత కష్టమే ఉండదు. మీరు ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మామూలుగా ఉంటే వేసుకోండి. అన్ని లేకపోయినా కొన్ని ఉన్న చాలా అనమాట. షాజీరా మెయిన్ ఇంపార్టెంట్. మనమైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం, ఉల్లిగడ్డలు, కొన్ని కరివేపాకులు. మా ఇంటి పక్కనే చెట్టు ఉంటుంది అనమాట, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే దించుకుంటాం. మీకు కూడా అదే పని చేయండి పక్కన కనుక ఉంటే. చూడండి ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. అన్నీ వేసి ఇక మగ్గనియాలి ఫస్ట్. సో గాయస్ మనం అల్లం వెల్లిపాయ అయితే వేసుకుంటున్నాం అనమాట. బగార్లో కూడా అల్లం వెల్లిపాయ ఖచ్చితంగా వేయాలి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవరు. గాయస్ మళ్ళీ ఇంకో టిప్ ఏంటంటే, మనం అల్లం వెల్లిపాయ వేసినప్పుడు ఎక్కువసేపు అయితే మగ్గనియద్దు అనమాట. ఎక్కువసేపు మగ్గనిస్తే ఫ్లేవర్ మొత్తం పోతుంది. కొంచెం సేపు మగ్గనిచ్చుకొని ఇంకా నీళ్ళు పోస్తారు అనుకుంటా నాకు తెలిసి. గాయస్ చూడండి ఒక పక్క అయితే ఇగోండి చికెన్ అయితే కొంచెం ఉడికిపోయింది అనుకుంటా. వాటర్ వచ్చేసి చూడండి గాయస్, నిమ్మలంగా చికెన్ నుంచి చూడండి అవుపిస్తుందా, వాటర్ అనేది వేరే 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 అనమాట. పొగలు వస్తున్నాయి. సో చూడండి ముక్క ఇట్లా మగ్గుతా ఉంటది. అప్పుడైతే నేను చేసే చికెన్ కర్రీ పీస్ మెత్తగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది సార్? చాలా బాగుంటుంది మెత్తగా. సో గాయస్ ఇంకోండి మగ్గిన తర్వాతకి వాటర్ అయితే పోసుకుంటున్నాం. వాటర్ మంచిగా పోసిన తర్వాతకి మంచిగా మసాలాని ఇవ్వాలి, ఆ తర్వాతకి రైస్ వేస్తారు కదమ్మా. మీరు ముందే రైస్ వేసారు అనుకోండి, ఆ ఫ్లేవర్ పట్టదు రైస్కి. మంచిగా మసిలిన తర్వాతకి ఇట్లా మంచిగా బుడగలు వస్తుంటుంది, అప్పుడు వేయాలి రైస్. ఎన్ని పోయాలమ్మా ఒక గ్లాస్కి రైస్కి? పాత బియ్యం అయితే 1-2 పోయాలంట గాయస్. అంటే ఒక గ్లాస్ రైస్కి మీరు ఎంత గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాస్ రైస్కి 2 అంటే 250 గ్రామ్స్ అనమాట అట్లా. సో గాయస్ మళ్ళీ మేము ఇంకో చెప్తున్నాం, మేము బగారా రైస్ ఎప్పుడైనా తినే బియ్యంతో చేసుకుంటాం, దాంతో అయితే టేస్ట్ ఉంటుంది బాస్మతి కంటే. బాస్మతి నచ్చిన బాస్మతి కూడా కాకపోతే టేస్ట్ బాగుంటుంది అన్న తినే రైస్ తోటి చేస్తేనే. సో దాంతో ట్రై చేసుకోండి, దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు. మనం గరం మసాలా అయితే వేసుకున్నాం, ఇందాక చెప్పిన గరం మసాలా ఏమేమి వేయాలో 1.5 స్పూన్ గాయస్. బాగుంటది ఇది కూడా ఘాటుగా. చిన్నది 1.5 స్పూన్, పెద్దది కాదు, మళ్ళీ నచానికి అంటుతుంది. కానీ ఇట్లా వేడిగా 2 పక్కన పొయ్యి మీద చేసుకుని తింటే వేడిగా కుమ్మొచ్చు. రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి రైస్. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు, ఇక అది మీ ఇష్టము. మొత్తం అన్ని ఉప్పు మసాలా అన్నీ వేసుకున్న తర్వాతకి ఒకసారి మంచిగా ఇలా కలుపుకొని ఇక మూత పెట్టేసుకొని మంచిగా మసాలాని ఇవ్వాలి. ఇప్పుడు వాటర్ వెళ్ళింది కదా గైస్, పొగ వస్తుంది ఘోరంగా. వాటర్ వెళ్ళిన దాంట్లోనే చికెన్ ఇట్లా కలుపుకొని ఇప్పుడు వేసుకోవాలి గైస్ అల్లం పేస్ట్. ఈ డబ్బా మొత్తం పడుతుంది. ఈ డబ్బా ఎన్ని గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్. ఈజీగా సరిపోతుంది నాకు తెలిసి. నా దృష్టిలో అయితే కొంచెం తక్కువ అన్నట్టు. చూడండి గైస్ డబ్బా ఖాళీ మొత్తం వేసేసిండు. ఎన్ని గ్రామ్స్ ఉంది అది? 200 గ్రామ్స్. సో గైస్ ఇట్లా తెచ్చుకున్న దానికంటే మీకు ఓపిక ఉంటే ఇంట్లో చేసుకుంది బెస్ట్. అప్పుడు ఇంత క్వాంటిటీ పట్టదు, ఏదో ఈ చెంచా పడుతుంది. కాకపోతే మేము కొంచెం ఘాటుగా స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మెయిన్ ఏంటంటే గైస్ అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఇంకా వస్తుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఒక మాదిరి వేసుకోవాలి. సో ఇట్లా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత చికెన్ కొంచెం ఒక 3 to 4 మినిట్స్ మగ్గనియాలి. ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. అప్పుడు చికెన్కి ఏంటంటే అల్లం పేస్ట్ ఫ్లేవర్ గట్టిగా పట్టేస్తుంది అనమాట. ఇది ఎవ్వరికి తెలియదు, అందరూ స్టార్టింగ్ ఆనియన్స్ వేసినప్పుడు వేస్తారు అనమాట. సో నేను మాత్రం ఇట్లా చేస్తాను. చూడండి ఇప్పుడు మన అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్ అనమాట. ఇంకా చూడండి ముక్క అనేది ఇట్లా కొంచెం జల్లీగా షేక్ కావాలి. కొంచెం లైట్గా ఇట్లా కలుపుకొని, సో జాగ్రత్తగా కలుపుకునేటప్పుడు కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. కొన్ని మ్యాక్సిమం ఒక గ్లాస్ వాటర్ ఇట్లా ముక్క మునగాలన్నమాట గాయస్. చూడండి పీస్ అనేది మునగాలి. మంచిగా మేము చెప్పినట్టే చేయండి గాయస్. నీళ్ళు అనేది అన్న చూడండి కొంచెం ముక్క మునిగేంత వరకు. మా అన్న గ్రేవీ మాత్రం అద్దరిపోతుంది కాబట్టి కొంచెం లూజ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. కొంచెం కారం ఉప్పు వేసుకోండి మాకంటే ఎక్కువ. సో ఇట్లా ముక్క మునగాలన్నమాట, మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత ఇట్లా నీట్గా కలుపుకొని ఒక మూత పెట్టుకొని చెప్పిన గ్యాప్ ఇచ్చి ఒక 5 to 6 మినిట్స్ ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్ లోనే, లో ఫ్లేమ్ కాదు. చికెన్ ఉడుకుతుంది అనమాట. చూడండి మంచిగా ఉడుకుతుందో, స్మెల్ ఎట్లా వస్తుందా? స్మాల్ రావట్లే. ఇంకా కారం ఉప్పు వేయక ముందుకే స్మెల్ అదిరిపోతుంది. సో ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం, చూపిస్తా. ఉప్పు కారం వేసుకునేటప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలి, ఎందుకంటే చిల్లుతూ ఉంటుంది అనమాట, మీద పడుతుంది, కంట్లో పడుతుంది. సో జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. సో కారం అయితే మేము గట్టిగా తింటాం గాయస్. మీరు కూడా గట్టి తింటే సేమ్ ఇది వేసుకోండి. కొంచెం అయితే ఎక్కువ వేసుకోండి మీరు నార్మల్ తినేదానికంటే, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. స్పైసీ తినే వాళ్ళు కూడా ఇట్లా వేసుకుంటే
నచ్చుతుంది అంటే ఒకసారి టేస్ట్ అయితే చూడండి. మామూలుగా మీరు తినేదానికంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు రెగ్యులర్ ఎట్లా వేసుకుంటే అట్లా వేసుకోండి, నేను కొలత చెప్పను. అయినా నాన్ వెజ్ అంటే కొంచెం మసాలా గిసాలా అన్ని గట్టిగా ఉండాలి. సో గాయస్ నేను దాంట్లో వాటర్కి చికెన్కి అన్నిటి కలిపి వేస్తున్నాను అనమాట కారం. మీ ఆంధ్ర ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి గాయస్, పక్కా తెలంగాణ స్టైల్లో. వాళ్ళైతే నేనైతే ఈ స్పూన్ తోటి దీంట్లో అడుగుంది కదా, అడుగునా కానీ ఒక 4.5 వేసాను, కొంచెం వేస్తున్నాను, 5 అవుతుంది. ఇంకా సాల్ట్ హాఫ్ అనమాట. సాల్ట్ మీరు తగినంత. 2. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మనం సాల్ట్ కిలో చికెన్ కి మనం మళ్ళీ చెప్తున్నా, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఉడికిన తర్వాత చూసేసుకోవచ్చు. ఉప్పు తక్కువైనా కదా, ఎక్కువ అయితే మాత్రం గాయస్ ఇది మాత్రం పక్క గుర్తు పెట్టుకోండి. ఉప్పు ఎక్కువ ఎప్పుడైనా కూరలో ఉప్పు తక్కువ అయితే కలుపుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువ అయితే మాత్రం కథ ఇంకా కూర పోయినట్టే. టేస్ట్ చూసుకుంటూ మధ్య మధ్యలో టేస్ట్ చూసుకుంటూ ఉప్పు కారం అయితే లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు, కానీ కారం వేసుకోవచ్చు. లాస్ట్ లో కాదు, మధ్యలో ఒక 2 ఉడుకు వచ్చిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకోవచ్చు గాయస్. ఫస్ట్ అయితే మరీ ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు మాత్రం. సో దాని దగ్గర వేసుకొని చూడండి గాయస్, ఆయిల్ ఇట్లా తేలుతుండదు అనమాట. మేము ముఖ్యంగా చూపించేది బ్యాచిలర్స్ కోసమే. బ్యాచిలర్స్ ఇంట్లో వాళ్ళకి కూడా, బ్యాచిలర్స్ కి ఈజీగా అయిపోద్ది. ఇగో చూడండి, మేము మసాలాస్ కూడా అప్పటికప్పుడు తెచ్చింది ఏం కాదు, ఓన్లీ గరం మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది, మిగతా అన్ని బయట నుంచి తీసుకొచ్చినాయి మీకోసం అని. అట్లయితే చేస్తున్నాం. ఇట్లా ఉడుకుతూ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఇట్లా పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలన్నమాట. మళ్ళీ 5 మినిట్స్. సో గైస్ ఇది మాత్రం నాన్ వెజ్ వాళ్ళకి, వెజ్ వాళ్ళకి మాకు లేదా అంటే ఈ వీడియో హిట్ చేయండి. వెజ్ లో కూడా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తా, కాజు బటర్ మసాలా, కాజు పన్నీర్, నెంబర్ 1 ఐటమ్స్ చూపిస్తా. మంచిగా ఇంట్లో సింపుల్ గా. అంటే మీరు ఈ వీడియోని మంచిగా ఎంకరేజ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే మీకు ఇంట్లో వీడియోస్ చాలా వస్తాయి. అంతే మా మమ్మీ కూడా చాలా బాగా చేస్తుంది. సో గాయస్ ఇక మంచిగా అయితే చెప్తున్నా కదా, ఇట్లా బుడగలు రావాలా, మంచిగా మసులుతుండాలి. మసులుతున్నప్పుడు అయితే ఇక బియ్యం అయితే వేసేసుకోవాలా మంచిగా చిన్నగా, కాలుతుంది. లేకపోతే మా మమ్మీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మమ్మీ వాళ్ళు టక్కడక్క వేసేస్తూనే ఉంటారు. మనం కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే వేడి నీళ్ళు కదా, చిల్లుతాయి, చేతి మీద పడితే నొప్పి లేస్తుంది. నాకు ఒకసారి అంతే అయింది. నేను కూడా బ్యాచిలర్స్ రూమ్లోనే ఉన్నాయి నాకు తెలిసి ఇవన్నీ. అలా మంచిగా బియ్యం మొత్తం వేసిన తర్వాత మంచిగా ఇట్లా కలుపుకోవాలా. ఇంకోటి చికెన్ కర్రీ నేను చెప్పిన 6 మినిట్స్ ఆగాలని, 6 మినిట్స్ గ్యాప్ లో మధ్య మధ్య ఇట్లా కలుపుతుండాలి చికెన్. ఇంకా మా అన్న కలుపుతూనే ఉంటాడు దాన్ని అయిపోయేదాకా. అంత ఏముండదు, నీకు టేస్ట్ కావాలా వద్దా. గాయస్ ఇక మా అన్న చికెన్ కర్రీ కొంచెం ఇంకా ఒక 5-6 నిమిషాలు అయితే 10 నిమిషాలు అయితే పడుతుంది. మా అన్న ఇంకా చేస్తూనే ఉంటాడు దాన్ని మంచిగా అయ్యేంత వరకు. నాకైతే ఆకలి అవుతుంది. ఇక రూమ్లోకి అయితే వచ్చిన కొంచెం చిన్న వర్క్ ఉంది, ఫినిష్ చేసుకుంటున్నా. ఇంకో మన పంచాయతీ అయితే ఆడిపోయిన ఇదైతే ఉండదు అనమాట. వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడే. మా తమ్ముడు గారు కూడా ఫుల్ ఆకలి కోసం వెయిటింగ్. ఏరా ఆకలి అవుతుందా? మా తమ్ముడికి చాలా ఇష్టం మా అన్న చేసింది. బయట బిర్యానీ అన్నిటికంటే నచ్చింది అంటాడు. బాగుంటుంది సేమ్ ఇట్లా వేసుకోండి మీరు ఇంట్లో, మీకు కూడా టేస్ట్ అర్థమవుతుంది, ఇచ్చి పడేస్తారు. చూడండి, సో పీస్ అయితే ఇట్లా ఉడుకుతున్నప్పుడే ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే మళ్ళీ లాస్ట్లో కాకుండా. సో మా తమ్ముడు ఉప్పు కారం చూడడం ఎక్స్పర్ట్, ఫస్ట్ వానికే ఇస్తా. వీళ్ళే కాదు, మా ఇంట్లో చుట్టాలు కానీ ఎవరైనా బ్యాచిలర్స్ మా ఫ్రెండ్స్ అయినా నాకు మాత్రమే ఇస్తారు. మనం అయితే టేస్ట్ అయితే చూద్దాం. కాలుతుంది. సరిపోయింది. కొంచెం ఉప్పు పడుతుంది లైట్గా. మనం బగారాలు ఉప్పు వేసుకున్నాం కదన్న, అవసరం లేదా? బగారాలు ఉప్పు వేసుకున్నాం కాబట్టి మసాలా వేసుకుంటూ ఒకసారి చెక్ చేసుకుందాం. వైట్ రైస్ అయితే కొంచెం పడుతుంది. అదండి, ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకోవాలి. ఏంది కొంచెం తీసుకున్నప్పుడు నేను చెప్తా. సో ఫస్ట్ 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, ఇంట్లో నూనె వేసుకోవాలి. ఇంకొంచెం మనం ప్యాకెట్ వేసుకోవాలన్నమాట. అయిపోయింది సడన్గా అప్పటికప్పుడు మా అన్న అనుకునేసరికి ఇంట్లో చేయలేదు. అయిపోయిందని కూడా కాదు, ఇట్లా వేసేందంటే స్పైస్ అనేది మైల్డ్గా ఉంటుంది, ఘాట్ అనేది. బ్యాచిలర్స్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇంతటి గరం మసాలా వేసుకోవాలి. కిలో చికెన్ మసాలా మేము కొంచెం ఎక్కువనే తింటాం కదా, మేము కొంచెం ఘాటు తింటాం అనమాట. చూసి మీరు షాక్ కాకండి. కారం ఘాటు ఎంత తిన్నా మంచిదే. కిలో సాయి నువ్వేమనుకో కానీ ఇది కిలో క్వాంటిటీ. దీంట్లో మన వాటర్ క్వాంటిటీకి అన్నిటికి సరిపోవాలన్నమాట. మన చికెన్ అంటేనే కొంచెం స్పైసీగా ఘాటుగా ఉండాలి. అట్లా ఇది మరీ ఘాటే ఉండదు ఇప్పుడు చేసిన దాంట్లో. దీనికి ఎందుకు ఘాటు ఉన్నదంటే ఇప్పుడు చెప్తా. చూడండి, అసలైన ఐటమ్ ధనియాల పొడి అనమాట. సో ఇప్పుడు మనం వేసిన గరం మనకి ఫ్లేవర్ కావాలి, ఘాటు కావాలి. సో ఆ ఘాటుని తగ్గియాలంటే మనకి ఇంట్లో అయితే ధనియాల పొడి ఉంటుంది కదా గాయస్, అది కొద్దిగా వేసుకుందాం. సో ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి గాయస్. ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్వీట్నెస్ లైట్ గా
తగ్గుతుంది, ఫ్లేవర్ మాత్రం కరెక్ట్ వస్తుంది. తినేటప్పుడు మాత్రం మంచి ఘాటు ఉంటుంది, ఇక సెట్ అయిపోద్ది అన్నట్టు, కడుపులో మంటలేవు, వాసన మాత్రం గుమాయిస్తుంది. సో మనం ఇప్పుడు వేసిన మసాలాలకి సో చూడండి వాటర్ అనేది థిక్ అవుతుంటది అనమాట. సో మా ఇంకో అన్నయ్య కూడా వచ్చిండు, ఆయన కూడా ఇష్టం అనమాట చికెన్ కర్రీ. సో చెప్పినా గైస్ 8 to 9 మెంబర్స్ మంచిగా ఈజీగా తినొచ్చు అనమాట కడుపు నిండా. అది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes ఆగుదాం, మసాలా అనేది కరెక్ట్ మగ్గుతుంది. ఈ లోపల ఇంకోండి బగార్ రైస్ కూడా కొంచెం పైకైతే వచ్చింది అనమాట, క్వాంటిటీ ఎక్కువైంది. దీని మీద అయితే మంచిగా ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుందాం పైనంగా. సో కొంచెం గడ్డ ఉన్న ఏంటంటే వేసేసరికి మెల్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అంత వేడి ఉంది కాబట్టి మంచిగా. ఆహా, ఏదైనా నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. కొంతమంది స్టార్టింగ్లో కూడా మొత్తం నెయ్యితో చేస్తారు, అట్లా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట మంచిగా. కొంచెం అన్నం అయితే కొంచెం పొంగింది కానీ ఉడికిపోద్ది గాయస్, ఇది కేజీ పడుతుంది అనమాట ఇందులో. సో గాయస్ ఇక మంచిగా లాస్ట్కి అయితే దీంట్లో మంచిగా పైన కొత్తిమీర అయితే మస్ట్ అండ్ షుడ్ గాయస్. మీరు అవసరం అయితే బయట కొనుక్కొచ్చుకుంటారో నాకు తెలియదు, ఇంటి పక్కన నుండి చేసుకుంటారో నాకు తెలియదు, ఇది మాత్రం 100% వేయాల్సిందే. కర్రీలో కూడా వేస్తాం తర్వాత, చాలా ఫ్లేవర్ వస్తుంది. మీరు అనుకోవచ్చు ఏముందిలే కొత్తిమీర అని, కానీ కొత్తిమీర వల్ల చాలా తేడా ఉంటుంది అనమాట. బగారా రైస్ పక్క పెడితే ఇది మాత్రం సూపర్ ఉంటుంది, అస్సలు మర్చిపోకండి కొత్తిమీర. చూడండి మా తమ్ముడు ఆగలేక రూమ్ లోపలికి వచ్చేసి అనమాట వంట దగ్గరికి. మామిడికి ఆగట్లే అసలు, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది పాపం. వాడు తిరిగి వచ్చిండు వర్క్ చేసుకొని. ఆడ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే తెలిసిపోతుంది పాప ఆకలి మీద ఉండు. చికెన్ మసాలా ఇంకా వేయలే గాయస్, అసలైన మసాలా తగులుతాయి ఇంకా. అదండి ఇప్పుడు చికెన్ మసాలా అనమాట, ఇది అసలైంది. దీంట్లో కూడా కొంచెం మ్యాజిక్ ఉంటుంది. చికెన్ మసాలా మాక్సిమం బయట దొరుకుతుంది, ఇంట్లో చేసుకోవడానికి కుదరదు. అంటే మేము నాన్ వెజ్ ఎక్కువ తినాం కాబట్టి మేమైతే చేసుకోం గాయస్, మీరు మాత్రం ఉంటే చేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి, కిలోకి 2 స్పూన్స్ అయితే కంపల్సరీ పడుతుంది చికెన్ మసాలా. ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. మీరు ఇంత వేయడం చూసి షాక్ కాకండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మంచిగా కలుపుకోవాలా. గ్యాస్ గ్రేవీ ఎంత థిక్ వచ్చిందో, అంటే మరీ థిక్ అన్నట్లు కాదు, ఈ మాదిరి ఉండాలన్నమాట గ్రేవీ. రైస్ లో మంచిగా ఉంటుంది, వాటర్ కాకుండా. స్మెల్ అయితే గుమాయిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మసాలా పడేదానికి ఒకేసారి ట్రిబుల్ అయింది. ఇట్లా కలుపుకొని అసలైంది ఇప్పుడు గ్యాస్. ఇట్లా ఈ కొత్తిమీర ఉంటుంది కదా, వేసుకొని ఇది 100% రికమెండ్. ఇట్లా వేసుకొని కలపాలి. అందరు పైన వేసి బంద్ చేస్తారు కానీ నేను కలిపిన తర్వాత మళ్ళీ లైట్ పైన వేస్తాడు, అదే ఇంకా కొద్దిగా స్టైల్ గా మీరు చూసి ఏంది ఇట్లా చేస్తారు అనుకోకండి, ఒకసారి చేసి చూసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడండి. సో మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మేమైతే రెగ్యులర్ గా తినే కారం కంటే ఇలా కొంచెం తక్కువ వేసుకున్నాం. దర్శకుంటారు మీరు మీ తినే కారం ఎక్కువ తిన అనమాట. సో ఏది మనం గిన్నె మూత పెట్టుకొని గానిచ్చేద్దాం. ఇంకా 2 minutes క్లోజ్ ఇంకా చికెన్. సో గాయ్స్ ఇక ఫైనల్ గా కర్రీ అయితే అయిపోయింది. చూడండి నేను బంద్ చేసి 1 minute అయితే చూడండి, ఇట్లా కొంచెం బుడగలు వస్తున్నాయి, ఇట్లా రావాలన్నమాట. పీస్ కూడా మీకు క్లారిటీ చెప్పాలంటే ఆయిల్ పైకి తేలాల, అప్పుడు ఆయిల్ పైకి మామూలు తెలుతూనే ఉంటుంది చికెన్ లా. ఇంకా అది గాయస్ చూసారు, ఆయిల్ అసలు లేనే లేదు, ఒప్పియట్లేదు. పీస్ కూడా ఎంత మంచి ఉడికింది చూడండి ఒకసారి, అయిపోయినాయి. పట్టుకుంటే తునిగిపోతుంది. చూడండి గాయస్ పీస్ ఏ రేంజ్ లో పట్టుకోగా తునిగిపోతుంది, గంటతో తీస్తుంటేనే అంత మంచిగా అయితే ఉడికింది అనమాట. ఇంకా అయిపోయినట్టే, మసాలా టేస్ట్ ఇస్తా. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఈయన చేస్తుండే, ఇక ఇంకా అందరు టేస్ట్ చేయడానికి అది అయిపోద్ది చికెన్. స్వర్గం. చూడండి ఇంకా బగారా అయిపోయింది, అబ్బో కాలుతుంది. కర్రీ కూడా ఫైనల్గా అయితే అయిపోయింది, బగారా కూడా అయితే అయిపోయింది అనమాట. ఇక కుమ్మేద్దాం. ఇంకా ఫైనల్గా అయితే ఇగో మా అన్న అయితే ప్లేట్లో వడ్డించుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నా బగారా, వేడిగా పొగలు వెళ్తుంది. ఆకుకూరలన్నీ నా దాంట్లో పడ్డాయి, ఇంక అందుకే ఫస్ట్ కొద్దిగా పెట్టుకుని ఆపేసుకున్నా. ఆహా, కూర కాగానే ఎమ్మటే తినొద్దు గాయస్, ఒక 5 నిమిషాలు అట్లా పక్కకు వదిలేయాలి ఎప్పుడైనా సరే. చూడండి కర్రీ టెక్స్చర్ చూడండి ఎట్లుందో. ఆహా, అట్లా మంచి కలుపుకోవాలా, ఇట్లా నీట్గా కలుపుకొని. సాయి నాకైతే తై పీసులు ఇష్టం గాయస్, అన్ని టై పీసులు వేయాలి, బొక్కలే. నాకు మెత్తటి ముక్క అంత అయితే ఇష్టం ఉండదు. చాలు గ్రేవీ పెట్టాను కొద్దిగా. గ్రేవీ వాటర్ తిక్కువ ఉంటుంది అనమాట. బాబా పీసు ఎట్లుడికిందో చూద్దాం ఫస్ట్. కాలుతుంది, బయట మంచి వెదర్ సూపర్ ఉంది.
ఆహా పీస్ చూడండి గాయస్, పొడి పొడి అయిపోతుంది, అంత మంచిగా ఉడికింది. కుమ్మేద్దాం ఇంకా. సో గాయస్ ఇంకా తిందాం. మంచిగా ఆనియన్ పెట్టుకున్నాం, నిమ్మకాయ మస్ట్ అండ్ షుడ్. నిమ్మకాయ లేకుండా తిను సాయి, వితౌట్ నిమ్మకాయ తిను. ఫస్ట్ వితౌట్ నిమ్మకాయ. ఏమో మా అన్న అంతగానో చెప్తున్నావు వితౌట్ నిమ్మకాయ అంట, ఏమాత ఆల్రెడీ నిమ్మకాయ వేసి పెట్టినాం. ఆహా పీస్ అయితే ఇగో దూది ముక్కే. ఆహా ఇలా మంచి కలుపుకొని మాటలు లేవు. మంచిగా ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని, నాకు నిమ్మకాయ చాలా ఇష్టం. నేను కూడా కలిపేసిన గాయస్ ఈ గ్యాప్లో. మంచిగా ఇలా నిమ్మకాయ అయితే పిండుకుందాం గాయస్. నిమ్మకాయ అంటే నాకు చాలా ఇష్టం, నిమ్మకాయ లేకుండా తినబుద్ది కాదు నాకు. అలా మంచిగా నిమ్మకాయ ఆనియన్ మీద కూడా పిండుకున్నా. చూడండి కర్రీలా ఎప్పుడైనా ఒత్తు కలుపుకోవాలా, ఒత్తు కలుపుకుంటేనే ఆ మసాలా ఆ టేస్టు. ఆహా మంచిగా ఉల్లిగడ్డ తీసుకుందాం, ఉల్లిగడ్డ మంచిగా పెట్టుకొని ఎప్పుడు వచ్చినట్టు టేస్ట్ పీసు చూడండి. ఆహా అలా ఒత్తు కలుపుకొని మా అన్న ఎక్స్పర్ట్. ఇంతవరకు మా అన్న చేసినప్పుడు ఫెయిల్ అవడం ఒక్కసారి కూడా చూడలేదు. టేస్ట్ మాత్రం అద్దరిపోయిందన్న, చాలా బాగుంది. మా అన్న కూడా కుమ్ముతూనే ఉంది. ఫస్ట్ బయట అద్దరిపోయింది గాయస్. ఇంతసేపు పడ్డ కష్టం అంతా జస్ట్ ఒక్క బయటలో అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ కొత్తని కాదు, మేము చేసుకుంటాం వారానికి ఒకసారి అట్లా చేసుకుంటాం. ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్, అస్సలు బోర్ కొట్టదు. అసలు బోర్ కొట్టదు అంటే బోర్ కొట్టదు. సో బ్యాచిలర్స్ ఎవరున్నా సేమ్ ఇదే ఫాలో కాండి, అద్దరిపోతుంది. నేను చెప్తున్నా కదా మా అన్న చేసే చికెన్ కర్రీ ఆహా ఇంత బాగుంటుందంటే వేడి వేడి తినాలి, వేడి వేడి తింటేనే మజా వస్తుంది. ఎస్పెషల్లీ బగర్ రైసు దీంట్లోకి వచ్చేయి పచ్చిమిరకాయని కూడా అస్సలు వదలను నేను. పచ్చిమిరకాయ అయితే వదిలిపెట్టద్దు బగారాలకి, ఎంత బాగుంటుంది. బగారాలో మంచిగా ఉడికిన పచ్చిమిరకాయతో తింటే. సో గైస్ కొంచెం మీరు పుదీనా కావాలంటే పుదీనా వేసుకోవచ్చు. లాస్ట్ టైం కంటే మంచి కుదిరింది ఈసారి, సూపర్ ఉంది. అంటే ఎప్పుడు తిన్నా సరే ఈ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది, అద్దరిపోతుంది, బోర్ కొట్టదు. ఆహా నిజంగా అదృష్టం ఉండాలి. ఇలా కూల్ వెదర్లా ఇట్లా వేడి వేడిగా స్పైసీగా చేసుకొని తింటుంటే సామిరంగా ఇప్పుడే డ్యూటీ పోయి వచ్చాను అనమాట. ఇందాకనే వర్షంలో తలుచుకుంటూ కొంచెం ఫ్రెష్ అప్ అయి చేసిన, అద్దరిపోయింది. హాయిగా పడుకోవడం, ఇంకా ఏం లేదు, తినడం పండడం. ఇంకా ఇది చేయడానికి ఒక ఈజీగా ఒక 45 minutes పడుతుంది కదన్న. పంతే మాత్రం పొద్దున లేవబుద్ది కాదు, కోమా. సో గాయస్ ఇంకోసారి అయితే కర్రీ పెట్టించుకుంటున్నా మంచిగా కుమ్మడమే. ఆహా మంచి ఇట్లా రైస్లా ఆహా మండుతుంది, అయినా కానీ సరే అట్లనే తింటా నేనైతే. ఎందుకంటే ఆ టేస్ట్ మాత్రం రాదనమాట. మీరంతా తిక్కు కలుపుకొని మంచిగా ఆహా ఏదైనా మంచి పీసు ఉల్లిగడ్డ పెట్టుకొని ఆహా ఇలా మంచిగా బాబా తప్పనిసరిగా మీరు ట్రై చేసి తిని మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మేము ఇంకా చాలా వీడియోస్ చేస్తాం మీరు లైక్ చేస్తే. మా తమ్ముడు కూడా కుమ్ముతుండే ఇంకా. ఆహా ఎట్లుందిరా? అద్దరిపోయిందా? మా అన్న కూడా అందరికైతే నచ్చింది, కూర తింటారు. పాపం మా మమ్మీ ఒక్కటి వెజ్ అనమాట. ఇంకోండి చికెన్ కర్రీ గిన్నెలు అన్నీ సపరేట్ అనమాట. ఆమె కడగదు, మేమే కడుక్కోవాలా. ఎస్పెషల్లీ బగారా అయితే అద్దరిపోయింది. చెప్తున్నా కదా నాకు ఇలాంటి బొక్కలు, ఈ బొక్క పీస్ ఉంటాయి కదా, ఇవైతే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టై పీసులు అంటారు దీన్ని. సో దీనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. మరీ నాకు మెత్తటి ముక్కలు అయితే అంత ఘనంగా నచ్చవు. ఆహా ఎంత బాగుందండి చికెన్, అదృష్టం. సో గాయస్ ఇప్పుడు దీంట్లో గ్రేవీ ఎక్కువ ఉంది కదా, సో ఇది వేస్ట్ చేయకుండా నేనేం చెప్తా అంటే యాక్చువల్లీ మేము ఇప్పుడు నైట్ చేసుకున్నాం.
మేము మధ్యాహ్నం చేసుకున్నాం అనమాట. ఈ గ్రేవీలో ఏం చేసుకుంటే ఆమ్లెట్ ఉంటుంది కదా, ఆమ్లెట్ పల్సగా రోస్ట్ కానిచ్చి ఆ పీసులు చేసి ఈ గ్రేవీలో వేసి లైట్గా హీట్ పెడతాం అనమాట. అది కూడా సూపర్ ఉంటుంది అసలు, ఎరుగా తీస్తుంది టేస్ట్ మాత్రం. ఆ కర్రీ బాగా రైస్ రెండు మాత్రం అద్దరిపోయినాయి, కుమ్మేసినాం అనమాట. యాక్చువల్గా అది 10 మెంబర్స్ తినొచ్చు, కొంచెం రైస్ ఎక్స్ట్రా వేసినాం మేము. సో మేమున్న నలుగురికే సగం పైన ఎగిరిపోయింది, అర్థం చేసుకోండి. నిజంగా అసలు బాగా కుదిరింది రోజు కుదిరింది అనుకంటే బాగా కుదిరింది. స్పైసీగా ఇట్లా ఒత్తు కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను చెప్తున్నా ఎప్పుడు సేమ్ ఉంటుంది, ఇంకా కొత్తగా అనిపిస్తుంది. మీకు ఇట్లాంటి ఇంకా చాలా రెసిపీస్ అయితే చేసే ఉన్నాయి. సో ఇప్పటివరకు కనుక మన వీడియోని చూసుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెజ్ వాళ్ళకి కావాలంటే కింద వెజ్ అని కామెంట్ చేయండి, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్. మ్యాక్సిమం రీచ్ వస్తే కంపల్సరీ వెజ్ ఐటమ్ కూడా చేసి చూపిస్తాను. సో మన ఛానల్ అయితే చెప్తున్నారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని జర మన ఛానల్ని లైక్ చేసిన తర్వాత హైప్ అని ఉంటుంది, ఆ హైప్ అయితే ఇవ్వండి. జర మన వీడియో 10 మందికి షేర్ అవుతుంది. ఈ మధ్య మన వీడియోలు చాలా మంచిగా చూస్తారు. మనం 10Kకి చాలా నియర్లో ఉన్నాం. సో ఎంత వీలైతే అంత తొందరగా 10K చేసేయండి. మరిన్ని మంచి మంచి తినుముచ్చులతోటి మీకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటా. బాయ్.